ఈ మిస్టీరియస్ స్కెల్టన్ పేరు రూప్ఖండ్ లేక్. ఈ లేక్ సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచుతోనే కప్పబడి ఉంటుంది. కానీ మంచు కరిగిన తర్వాత ఆ లేక్ లోపల చుట్టుపక్కల మొత్తం అస్థిపంజరాలతోనే ఉంటుంది. 1942 ఫారెస్ట్ రేంజర్ హరికృష్ణ మద్వేల్ గారు ఫస్ట్ టైం ఈ లేక్లో అక్కడ హ్యూమన్ స్కెల్టన్ బాడీను గుర్తించాడు. అయితే ఈ స్కెల్టన్ మొదట సైనికులో లేక యాత్రికులో అనుకున్నారు. 25 ఏళ్ల పాటు జరిగిన కొన్ని స్టడీస్ ప్రకారం ఈ స్కెల్టన్స్ డిఫరెంట్ టైం పీరియడ్కు చెందిన మనుషులుగా గుర్తించారు. ఇక్కడ లభించిన ఈ స్కెల్టన్స్ 1200 సంవత్సరాల క్రితం అని చెప్పవచ్చు. మరికొన్ని స్కెల్టన్స్ సౌత్ ఆసియాలో నివసిస్తున్న మనుషుల యొక్క డిఎన్ఏతో మ్యాచ్ అయ్యాయి. మరికొన్ని స్కెల్టన్స్ ప్రజెంట్ డే మెటీరియన్ పాపులేషన్తో దగ్గర సంబంధం కలిగి ఉన్నవిగా గుర్తించారు. వారి తల వెనుక భాగాన ఒక బంతి అంతటి వడగండ్లు తాకడం వల్ల మరణించినట్టుగా గుర్తించారు. మరియు అక్కడ దొరికిన ఆధారాల బట్టి అక్కడ ఎలాంటి యుద్ధాలు కూడా జరగలేవు. కానీ వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఒకే చోట ఏ విధంగా చనిపోయారో అన్నవి మాత్రం మిస్టరీగా మిగిలింది. మీరు ఎవరైనా ఈ రూప్ఖండ్ లేక్కు విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.